హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 12వ పీఆర్సీ మరియు ఐఆర్ గురించి ఉద్యోగుల సెగ, సర్కారుపై ఒత్తిడి 3వ నెల నుంచే మొదలు. సర్కారు మీద అయితే ఒత్తిడి మొదలైందండి. పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఉద్యోగుల సెగ కూటమి సర్కారుకు చిక్కులే. ఇక కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలి 2 మాసాలు మౌనంగా ఉన్న ఉద్యోగులు ఇప్పుడు గలం విప్పుతున్నారండి. ఏపీలో ఉద్యోగ సంఘాలు గలం విప్పుతున్నాయి. గత 5 ఏళ్లలో ఉద్యోగ సంఘాలు సాధించలేకపోయినటువంటి కీలక అంశాలను ఇప్పుడు సాధించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పీఆర్సీ సహా ఐఆర్ అంటే మధ్యంతర వృత్తి, పెన్షన్ పథకం వంటి వాటి విషయంలో వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య తీవ్ర వివాదాలు నడిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం పట్ల ఉద్యోగుల మీద నిప్పులు చెరిగారు. ఇది ఎన్నికల సమయానికి మరింత పెరిగి వైసీపీ ఓటమికి కూడా దారితీసింది. ఇక కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలి 2 మాసాలు మౌనంగా ఉన్న ఉద్యోగులు ఇప్పుడు గలం విప్పుతున్నారు. ప్రధానంగా 12వ పీఆర్సీ లోపే ఐఆర్ను నిర్ణయించి తమకు ఇవ్వాలనేది ఉద్యోగులు చెబుతున్న మాట. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, గెజిట్, నాన్ గెజిట్ ఉద్యోగుల సంఘాలు ఈ దఫా ఆది నుంచి సర్కార్పై ఒత్తిళ్లు మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వాస్తవానికి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు తొలి 6 మాసాల నుంచి 8 నెలల వరకు ఉద్యోగులు సైలెంట్గానే ఉంటారు. కానీ ఈసారి మాత్రం దీనికి విరుద్ధంగా తొలి 3 నెలల నుంచే ఒత్తిళ్లు అనేది ప్రారంభించడం మొదలైంది. ఇక తమపై డిమాండ్లను నెరవేర్చాలని కోరడంతో కూటమి సర్కారుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన దీనికి ముందు జరిగినటువంటి అసైన్డ్ భూముల లావాదేవీలను కూటమి ప్రభుత్వం విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి బాధ్యులుగా తొలుత అధికారులను పేర్కొంటూ వారిపై చర్యలకు ఉపక్రమిస్తోంది. దీనిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత ప్రభుత్వం చెప్పిన మేరకే పనిచేశామని చెప్పారు. దీనిలో తమ తప్పేం లేదని, తమ వారిపై చర్యలు తీసుకుంటే ఎలా అన్నది సంఘాల నేతల మాట. దీనికి తోడు ప్రస్తుతం ప్రభుత్వం చెప్పింది చేయాలా వద్దా అన్నది ఈ చర్యలను బట్టి ప్రశ్నార్థకంగా మారుతాయని, ఇప్పటికే కేసులు తమ ఉద్యోగులను భయానికి గురి చేస్తున్నాయని సంఘాల మాట. ఇలా అటు ఆర్థికంగా, ఇటు సమస్యల పరంగా కూడా ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండడం గమనార్హం. మరి దీనిపై కూటమి సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాలి.